నమస్తే. ప్రస్తుతం మా 'రాజధాని ఫైల్స్' అనే ఒక కొత్త సినిమా మన ముందుకైతే రాబోతుంది. కానీ అందరూ కూడా దాన్ని పొలిటికల్‌గా చూస్తున్నారు. అంటే పొలిటికల్ చుట్టే తిరుగుతుందని చెప్పేసి. కానీ అది మాత్రం రైతుల గురించి తీసినటువంటి సినిమా. అందరూ కూడా అదే భావిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అంటే ఆ సినిమాలో 'ఏరువాక' సాంగ్ చేసినటువంటి హీరోయిన్ అమృత చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి అంటే వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? వారు ఎట్లా చేశారు? ఏమైనా ఇబ్బందులు పడ్డారా? ఎట్లా ఉండింది సినిమా మొత్తం కూడా ఆమెతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. హలో అండి. 'రాజధాని ఫైల్స్' మూవీ చేశారు. అందులో మీరు చేసింది ఒకటే సాంగ్ కదా 'ఏరువాక' సాంగ్. ఎట్లా అనిపిస్తుంది ముందుగా? అది ఆల్రెడీ లెజెండరీ సాంగ్ 'ఏరువాక' సాంగ్ అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అది మంగ్లీ గారు పాడారు. సో గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో భాను గారు అప్రోచ్ అయ్యారు, ఇలా స్పెషల్ సాంగ్ ఉంది చేయాలి అని. బట్ అందరూ చెప్తారు కమర్షియల్ సినిమా అయినా కాంట్రవర్షియల్ సినిమా అయినా ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, ఇట్స్ మై న్యాచురల్ జర్నీ. సో స్పెషల్ సాంగ్ అంటే విల్ థింక్ ట్వైస్ కదా. సో నాకు అలా అనిపించింది. బట్ somehow మా మమ్మీ ఒప్పుకొని షీ కైండ్ ఆఫ్ ఫోర్స్ మీ టు డూ ఇట్ అండ్ ఐ లైక్డ్ ఇట్ ఓవరాల్. యా. ఎలా ఉంది మొత్తం? అంటే అందరూ కూడా ఈ సినిమా మొత్తం పొలిటికల్ చుట్టే తిరుగుతుందనేసి చెప్తున్నారు. మరి మీరేం చెప్తారు? See, Andy, I don't know all of this. See, at the end of the day, it's a cinema. కమర్షియల్ అయినా కాంట్రవర్షియల్ అయినా నేను అదే చెప్తున్నాను. కానీ భాను గారు ఇందాక మీరు ప్రెస్ మీట్లో చూస్తుంటే ఏమని చెప్పారు, ఇది పొలిటికల్ సినిమా కాదు. మొత్తం కూడా రైతుల గురించే తీసినటువంటి సినిమా. వాళ్ళ బాధ, ఆవేదనని చూపించే ఒక ఆ సినిమా పర్టిక్యులర్ టైం లైన్లో రైతులు ఎంత కష్టపడ్డారు అని చూపించిన సినిమా. ఓకే. ఎట్లా ఉండింది? ఏమన్నా ఇబ్బందులు ఫేస్ చేశారా సాంగ్ చేసినప్పుడు? ఎట్లా ఉండి అంటే ఎన్ని డేస్ పట్టింది సాంగ్‌కి? 3 days షూట్ చేశాము. అది కూడా ఇఫ్ యూ కెన్ సీ నేను కైండ్ ఆఫ్ బాడీ వెయిట్ పుట్ ఆన్ చేశాను ఆ సాంగ్కి, బికాజ్ రైతుల్లాగా అనిపించాలి. అంటే రైతులాగా అంటారని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు డోర్ నెక్స్ట్ డోర్ అంటే వాళ్ళు మోడల్ లాగా అలా ఉండకూడదు, కొంచెం బాడీ వెయిట్ ఉండాలి కొన్ని చోట్ల అలా. అండ్ మేకప్ అదంతా చాలా పర్టికులర్గా హీ మేడ్ షూర్ దట్ ఒక రైతు అమ్మాయిలా ఉండాలి. ఏం చెప్తారు? మీ టీమ్ ఎట్లా వర్క్ చేశారు? మీ టీం గురించి ఏం చెప్తారు? అంటే మీకు హార్డ్ వర్క్ అనిపించిందా బాగా? ఇది అతి కష్టమైందేమో ఈ సినిమా, అంటే ఈ సినిమాలో ఈ సాంగ్ ఇంత కష్టంగా ఉంటుంది అని అనిపించిందా? అవును, నాకు బ్రూసెస్ వచ్చాయి కాళ్ళకి, బికాజ్ చాలా ఎండలో, అది కూడా వితౌట్ ఫుట్వేర్ మేము చేయాలి. రైతులు అది ఫుట్వేర్ వేసుకొని చేయరు కదా. ఇది ఎలాంటి సాంగ్ అంటే ఇప్పుడు పొలాల మధ్యలో పనులు చేస్తారు కదా, వాళ్ళు ఆ టైంలో డ్యాన్స్ చేసుకునే సాంగ్. అప్పుడు హీరో ఎంటర్ అవ్వడం కానీ నేను దాన్ని ఫోర్స్ చేయడం అలాంటి సాంగ్. సో బాగా టూ మచ్ ఆఫ్ ఎండలో నేల మీద పొలాల్లో చేసాము. దట్స్ వెన్ ఐ కేమ్ టు నో రైతులు ఎంత కష్టపడతారో నాకు 3 daysలో అర్థమైంది. టూ మచ్ ఆఫ్ హార్డ్ వర్క్, నాట్ గోనా లై. ఎట్లా ఉండింది? మీ డైరెక్టర్ సపోర్ట్ ఎట్లా ఉండింది? భాను గారు ఇస్ ఫినామినల్. ఆయనకు ఒక ప్రాపర్ విజన్ ఉంటుంది ఏం చేయాలని. సో లుకింగ్ ఫార్వర్డ్. అందరూ సినిమా చూడండి. February 15 రాజధాని ఫైల్స్ వస్తుంది. ఏం నేర్చుకుంటారంటారు ఈ సినిమా ద్వారా? అంటే ఏం తెలుసుకుంటారంటారు మీకు అర్థమైనంత వరకు? యాక్చువల్లీ నాకు అసలు స్టోరీ ఐడియా లేదండి. ఐ హ్యావ్ టు అంటే మీరు ఓన్లీ సాంగ్ మాత్రమే చేశారా? ఇంకేం చేయలేదా? ఓన్లీ సాంగ్, స్పెషల్ సాంగ్ అంతే. యా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యమైన పాత్ర 'రాజధాని ఫైట్స్'లో చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. కొడాలి నాని క్యారెక్టర్ చేశారు. వర్మ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు కొడాలి నాని క్యారెక్టర్ చేశారు. ఎట్లా ఉండింది క్యారెక్టర్? ఎట్లా ఉండింది సినిమాలో? అంటే సినిమా గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇది ఒక రైతు గురించి చేసిన సినిమా అండి. ఒక రైతు యొక్క ఆవేదన గురించి తీసిన మూవీ ఇది. సో ఈ సినిమాలో పార్ట్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మన భాను గారు, రవి గారు నాకు బాగా సపోర్ట్ చేశారు. సో ఈ ఎవ్రీ సీన్ నాకు డైరెక్టర్ గారు ఏం చెప్తే అది మనం చేయటం, ఆయన చాలా ఓపిక్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం సీన్ టు సీన్. ఐ వెరీ ఎంజాయ్డ్ ఇట్. ఎన్ని రోజులు పట్టింది సినిమా చేయడం? స్టార్టింగ్ నుంచి అంటే ఎండింగ్ వరకు? నా క్యారెక్టర్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 10 days చేశాను మేము. కొన్ని సెట్టింగ్ అవ్వకపోవటం, లేదంటే కొన్ని మూమెంట్స్ కుదరకపోవటం, వాట్ ఎవర్ ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. రైతుల గురించి చెప్పడం, ఒక అంటే ఇలాంటి ఈ టైంలో ఈ ఎలక్షన్ టైంలో ఒక రైతు గురించి ఆవేదన బయటకు చెప్పడం అనేది అది చాలా డేరింగ్ విషయం. రైతులని ఉద్దేశించి తీసిన మూవీ అని చెప్తున్నారు, రైతుల గురించి తీసానని చెప్తున్నారు. కానీ మీ క్యారెక్టర్ వచ్చేసి కొడాలి నాని క్యారెక్టర్ ఉండింది. ఎంత కాదన్నా కూడా కొంత పొలిటికల్గా టచ్ అవుతుంది మూవీ. మరి ఏం చెప్తారు? యాక్చువల్లీ మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది ఈ క్యారెక్టర్స్ ఎందుకు పెట్టారు, ఈ సీన్స్ ఎందుకు వచ్చినాయి అనేది. మీరు మూవీ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఎటు కూడా నెగిటివ్ కాకుండా పాజిటివ్ వేలోనే అంటే జనాలకి రీచ్ అయ్యే విధంగా చూపించదగ్గటువంటి సినిమా అంటారా? అంతేనండి, అవునండి. ఇది ఒక పొలిటికల్గా తీయాలంటే ఇప్పుడు చాలా సినిమాస్ వచ్చినాయి, ఓన్లీ పొలిటీషియన్స్ చూపించి మాత్రమే చేయలేదు కదా అది.
ఇదేంటంటే ఒక రైతు అనేవాడు ఆవేదన చెప్పడానికి ఏ ప్లేస్ అయితే ఏంటది, అది ఇల్లు కావచ్చు, రోడ్డు కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్. ఎట్లా ఉండబోతుంది మీ క్యారెక్టర్? ఎట్లా ఉండబోతుంది? రియల్గా ఉన్నట్టే ఉంటుందా లేకపోతే సినిమాలో ఏమైనా డిఫరెంట్ వేలో చూపిస్తుంది? మీకు తెలిసిందే కదా, సినిమాటిక్ అంటే మొత్తం అన్ని ఉన్నవి లేనివి అన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా మాకు. అంటే మీకు బాగా ఈ సినిమాలో నచ్చినటువంటి అంశాలు కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ఏమన్నా ఉండిందా బాగా? నేను వచ్చిన క్యారెక్టర్ మాత్రమే చేసి వెళ్ళిపోయాను Okay. అంతే. ఇంక అంత మిషన్ నేను లేను. నాకు కాల్ షీట్ తీసుకున్నాను, ఆ కాల్ షీట్ ప్రకారం నేను వచ్చాను, చేసుకుని వెళ్ళిపోయాను. ఇప్పుడు రాజధాని ఫైల్స్లో చేసినటువంటి నటీనటులు ఎవరున్నారో మన యాక్టర్స్ పక్కన పెడితే మిగతా రైతులందరూ కూడా రియల్ లైఫ్ క్యారెక్టర్స్, రైతులు అంటే రియల్ రైతులనే పెట్టారంట కదా. సో వాళ్ళు ఎట్లా చేస్తారు, వాళ్ళ గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ వాళ్ళ ఆ షూట్ టైంలో నేను లేను, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు వచ్చి అంటే వీళ్ళు చెప్పుకునేటప్పుడు వాళ్ళు మార్నింగ్ సార్ చెప్పినట్టు మార్నింగ్ వచ్చి వాళ్ళు అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుని అక్కడికి వచ్చి అందరికీ సపోర్ట్ చేసి ఎవరైతే ఆర్టిస్టులు అక్కడికి వెళ్ళారో వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే వాళ్ళు మొత్తం విషయం సార్ మేము ఇలాగ ఇబ్బంది పడ్డాం వాళ్ళని చిన్న మాట కలిపితే వాళ్ళు బాధతోనే సమాధానం చెప్పేవారండి. అంటే ఇప్పుడు మీరు స్టోరీ విని సినిమా ఒప్పుకున్నారా ఈ 10 days కావచ్చు, లేదంటే ఏం డైరెక్టర్ గారు డైరెక్ట్గా మీరు చేయాలి ఈ క్యారెక్టర్కి అని అసలు మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేయడం జరిగింది ఈ క్యారెక్టర్కి? యాక్చువల్లీ నేను గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ పలానా క్యారెక్టర్ ఉంది చేస్తామన్నారు, చేస్తాను సార్. అంటే మీరు స్టోరీ ఏం వినలేదా? వెళ్ళలేదండి. నేను ఆర్టిస్ట్ కదండి, ఆర్టిస్ట్ అన్నప్పుడు మనకి క్యారెక్టర్ చేయాలంటే నాకు ఆ క్యారెక్టర్ నచ్చితే నేను చేస్తాను. కొంతమంది ఒక 1 day షూట్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది అంటే స్టోరీ విని నా పాత్ర ఏంది, అసలు ఇది రియల్ లైఫ్ స్టోరీ తీస్తున్నారా లేకపోతే నార్మల్గా నిజంగా ఇది ఓన్లీ కథనేనా అని కూడా కొన్ని తెలుసుకుంటారు. మనం 1 day చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అలా. మరి మీరు అందుకే స్టోరీ విని చేశారా లేదంటే చెప్పారని చేసేసారా? నాకు చెప్పడం మనం ఒక రైతు కథ తీస్తున్నాం, సో నువ్వు చేస్తావా వర్మ అని అడిగారు, నేను చేస్తాను సార్ అన్నాను. ఎట్లా అనిపించింది సినిమా? ఎలా ఉండబోతుంది? మీ క్యారెక్టర్ 10 days చేశాను, అది ఎట్లా ఉండబోతుంది? మూవీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, 100% రీచ్ అవుతుంది మూవీ. నా క్యారెక్టర్ అనేది మీరు ఆన్ స్క్రీన్ చూస్తేనే బాగుంటుంది. ఆల్రెడీ మీరు ట్రైలర్ చూసే ఉంటారు, ఐటమ్ సాంగ్ ఒకటి, ఇవి ఎక్స్ట్రాడినరీ ఉంటుంది మూవీ అయితే. థ్యాంక్ యూ సో మచ్. హలో మ్యామ్, నమస్తే. మీరు అమరావతి నుంచి వచ్చారా? ఒక్క మైండ్ చెప్పండి, ఎట్లా ఉందండి? మాది అమరావతి కాదండి, మేము ఇక్కడే ఉంటాము. కాకపోతే మాది రాజధాని ఏరియాలో అనేది మాది. మేము ఇది చూడటానికని వచ్చాము. రేపు 3 daysలో రిలీజ్ అవుతుంది కాబట్టి మూవీ కూడా మేము డెఫినెట్గా చూస్తాం మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కలిపి. ఇప్పుడు బట్టి దీన్ని చూసిన దాన్ని బట్టి చాలా ఇదిగా ఉంది. ఇంకా బాగా ఇది రిలీజ్ అయ్యి బాగా సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. మా రాజధాని గురించి చాలా బాగా తీశారు అని మేము అనుకుంటున్నాము. ఇది కూడా బాగా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు అమరావతి నుంచి వచ్చారా? అవునండి. సార్ ఏం చెప్తారు సార్ మొత్తంగా మూవీ గురించి ఏం చెప్తారు? ఇది అమరావతి ఉద్యమంలో రైతుల యొక్క కన్నీటి గాథలని, వాస్తవాలని ప్రతిబింబించేటువంటి ఒక అద్భుతమైన చిత్రం. ఎందుకంటే ఏదైతే అమరావతి రైతులుగా భూమిని ఒక మంచి రాజధాని అభివృద్ధి కోసం ఇస్తే మా ప్రమేయం లేకుండా మా జీవితాలను చిన్నభిన్నం చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాల మీద మేము పోరాడుతున్న విధానాన్ని, మేము అనుభవించిన కష్టాలని, బాధల్ని, వ్యధల్ని ఈరోజు ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో అద్భుతంగా తెరకెక్కించారు. ఎవరైతే భూమి పుత్రులకి, రైతులకి, ఆ భూమి మీద ఆధారపడే బ్రతికే వాళ్ళందరికీ వాళ్ళ గాథలు, వ్యధలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళకి మద్దతు ఇవ్వాలి అనుకుని భావించే ప్రతి ఒక్కరు కూడా ఈ రాజధాని ఫైల్స్ సినిమాని ఆస్వాదించి ఈ వాస్తవాలని, ఏదైతే అభూత కల్పనలు ఉన్నాయో, అవాస్తవాలు ఉన్నాయో వాటి అన్నిటినీ పటాపంచలు చేసే విధంగా ఈ రాజధాని ఫైల్స్ ఉంటుందని, కాబట్టి ప్రతి ఒక్కరు ఆస్వాదించాలని కోరుతా ఉన్నాం. హలో మ్యామ్, నమస్తే. ఏం చెప్తారు సినిమా గురించి? ఏం చెప్తారు అంటే ఇది ఎంత మనం కాదు రైతుల గురించి అని చెప్పినప్పటికీ కూడా కొంత సినిమా అనేది రాజకీయ పరంగా అంటే తిరుగుతూనే ఉంటుంది, అంటే కొన్ని క్యారెక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మరి మీరు ఏం చెప్తారు? తప్పకుండా రీచ్ అవుతుందండి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే మనిషి అనేవాడు వెనకటి నుంచి కూడా ప్రతి తరంలోనూ రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది అండి. ఆ భూమికి, ఆ రైతుకి ఉండే అనుబంధం ఆ రైతుకు తెలుస్తుంది. అదేవిధంగా భూమిని పోగొట్టుకున్న రైతులుగా మానసిక వ్యధ, ఎంతటి వ్యధ అనుభవించాము అన్నది అది ప్రత్యక్షంగా ఈ సినిమాలో మీరు చూస్తారు. అదేవిధంగా మన భూమి, మనకి అన్నం పెట్టే భూమి, దానిలో మనం ఏదైతే కోరుకున్నామో, ఏ ఆకాంక్షతో రాజకీయ అవసరాలకు కాకుండా రాష్ట్ర రాజధానికి ఉపయోగపడాలి అని చెప్పని ఏ ఆకాంక్షతో మేము ఇచ్చామో ఆ ఆకాంక్షను దూరం చేసే విధంగా జరిగినటువంటి పరిస్థితులు ఆ రైతుల్ని ఎంత మానసిక వ్యధ పెట్టాయి అంటానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ సినిమా అండి. ఇది రాజకీయాలకు అతీతంగా మీరు పార్టీ చూడొద్దు, కులం చూడొద్దు, మతం చూడొద్దండి. ఒక రైతు బిడ్డగా, ఒక రైతుగా
ఆ సినిమాను ఆదరించండి, ఒక్కసారి చూడండి. ఆ రైతులకి భూమికి ఉన్న అనుబంధం ఉన్న ఎవరు కూడా ఈ సినిమాని కాదని చెప్పని అనే పరిస్థితిలో అయితే లేదు. ఇది నిజం చెప్తున్నానండి. ఒక్కసారి గనక ఆ రైతు చేతిలో నుంచి పొలం వెళ్ళిపోతే, ఆ భూమి వెళ్ళిపోతే ఆ రైతు జీవితమే వ్యర్థమైపోతున్నాడు, జీవిత భవిష్యత్తే లేదు అన్న దీంట్లోకి ఆ రైతు వెళ్ళిపోతాడు. ఇది రాజకీయ కోణాలు అని చెప్పని ఏదైతే రంగు పులుముతున్నారో అది అన్నీ కూడా అవాస్తవాలు. మొదటి నుంచి కూడా ప్రభుత్వం అక్కడున్న రైతుల మీద, ఆ రాజధాని ప్రాంతం మీద ఏదైతే అవాస్తవాలను ప్రచారం చేశారో వాటికి సమాధానమే ఈ సినిమా అండి. ఎందుకంటున్నానంటే ఇది ఎక్కడో చిత్రీకరణ జరగలేదు, ఇంకో చోట సెట్టింగ్ లెస్ జరగలేదు. ఎక్కడైతే రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో, ఎక్కడైతే ఆ అభివృద్ధి కార్యక్రమాలు అంతకుముందు జరిగినాయో దానికి వినాశనం ఈ రోజున ఎలా జరిగింది అని చెప్పని ఆ ప్రాంతంలోనే ఆ నటీనటులు కూడానండి మాతో పాటు కూర్చున్నారు, మాతో పాటు కింద భోంచేశారు, మాతో పాటు ఉంటూ మా బాధలు వింటూ వాటిని చూపించడానికి డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, నటీనటులు కానీ, సాంకేతిక వాళ్ళు కానీ వాళ్ళు పడిన కష్టం అంతా ఇంత కాదండి. అంత కష్టపడ్డారు. నిజంగా వాస్తవాలని రాష్ట్ర ప్రజలకి, ప్రపంచంలో దేశ విదేశాల్లో వాళ్ళకు చూపించాలి అన్నటువంటి వాళ్ళ తపన ఇవాళ రోజున సక్సెస్ రూపంలో రేపొద్దున ప్రజలందరూ కూడా అందించబోతున్నారు అని చెప్పేది మా అభిప్రాయం అండి. ఎన్ని రోజులు జరిగింది మేము షూట్? ఎన్ని రోజులు జరిగింది అంటే ఒక్కొక్కరుగా నటీనటుల గురించి ఏ విధంగా నటించారు అంటే లీనమైపోయారంటారా ఆ క్యారెక్టర్లో బాగా లీనమయ్యారండి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన సినిమాలు కొన్ని సినిమాలు తప్పితే మిగిలిన సినిమాలన్నీ కూడా డైరెక్టర్ గారు చెప్తే ఇలా యాక్ట్ చేయండి, ఇలా చూడండి అని చెప్తే జరగటమే కానీ వాస్తవంగా అక్కడ బాధితులు ఎవరు అన్న దాంతో ఇచ్చేసుకొని ఆ బాధితులతో మాట్లాడి వాళ్ళు పడిన బాధని తమకు అన్వయించుకొని నటించడం అనేది ఈ సినిమాలో మాత్రమే మనం చూడగలుగుతాం. అంత ఇన్వాల్వ్ అయ్యారండి. వాళ్ళు కూడా మా కళ్ళల్లో నీళ్ళు వస్తుంటే మాకంటే ముందు వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఆ ప్రతిబింబాన్ని అయితే రేపు మీరు సినిమాలో తప్పకుండా చూడబోతున్నారు. నటీనటుల గురించి అయితే ఇంకా మనం చెప్పలేమండి. వాళ్ళని నటించారు అనకూడదు. వాళ్ళు మేము చేయలేని దాన్ని, మాకు జరిగిన దాన్ని వాళ్ళ దాంట్లోకి లీనమయ్యి వాళ్ళు జీవించారు ఈ సినిమాలో.